ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సింగరేణి ఉద్యోగులు ప్రతి ఒక్కరికి తెలంగాణ యాదవ్ మహాసభ తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు వనభోజనాలు కాదు, జనభోజనాలు కావాలని చెప్పి మనం కోరుకొని జనంతో వనంలో భోజనం చేస్తా ఉన్నాం. ఇలాంటి చక్కటి అంగరంగ వైభవంగా జరిగే వనభోజనాలకి అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి యాదవ్ బంధుమిత్రులందరికీ, అలాగే అత్యంత రుచికరమైనటువంటి వంటలు ఏర్పాటు చేసినటువంటి వంటల కమిటీ వారికి, మరి డెకరేషన్ కమిటీ వారికి, ఫ్లెక్సీల వారికి, షాల్వాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ యాదవ్ మహాసభ తరఫున మరొకసారి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో 5 కోట్ల విలువైనటువంటి పేద పిల్లలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి గోకుల్ భవనాన్ని నిర్మించుకొని మన కోరగ నాగభూషణం గారు, వీర్ల వరప్రసాద్ గారి నాయకత్వంలో కోట్లాది విలువైనటువంటి హాస్టల్ భవనం నిర్మించుకొని 300 మంది పేద పిల్లలు అక్కడ చదువుకొని మరి అనేక గొప్ప ఉద్యోగులుగా అవడానికి అక్కడ వేదికగా తయారైనటువంటి భవనాన్ని మన ఖమ్మంలోనే ఉంచుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరిగాము మన యాదవ్ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే హైదరాబాద్లో కూడా తిరిగాము. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇంత పెద్ద బిల్డింగు మరెక్కడా లేదు. అంత గొప్ప బిల్డింగు మన ఖమ్మం జిల్లాలో మన నాగభూషణం గారి ఆధ్వర్యంలో, ప్రసాద్ గారి నాయకత్వంలో అంత భవనం మన కోసం ఉండటం అనేది మనందరి అదృష్టం. అదేవిధంగా ఈరోజు ఇందు గలరు అందు లేదని సందేహం వలదు, ఎందెందెతికినా అందందే గలరు మన యాదవ్ బిడ్డ అనే పద్ధతిలో డాక్టర్లుగా, కలెక్టర్లుగా, యాక్టర్లుగా ప్రతి ఒక్కరిగా కూడా పేర్కొన్నారు. కల్లూరు జాయింట్ కలెక్టర్ మన యాదవ్ ముద్దు బిడ్డే, ములుగు కలెక్టర్ మన యాదవ్ ముద్దు బిడ్డే. మరి మన వేదిక మీద డాక్టర్లు ఉన్నారు, తహసీల్దార్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. మరి ఆ విధంగా ఉన్నతం కావడానికి మొన్ననే ఖమ్మం ఒక సైంటిస్ట్ గారిని తీసుకొని ఖమ్మం గోకుల్ హాస్టల్ భవనానికి వెళ్ళా. చాలా సంతోషం అనిపించింది. కానీ 300 మంది పిల్లలు అక్కడ పడుకొని చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒక 40 బెడ్స్ లేక, అప్పటికే 5-6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ చేశాక బెడ్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి నా దృష్టికి వచ్చింది. రాగానే ఇమీడియట్లుగా నేను సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజల నుంచి, అసరాపేట ప్రాంతం నుంచి, మదిరి నుంచి, ఖమ్మం జిల్లా ఇతర ప్రాంతాల నుంచి ఆ 30 బెడ్స్ని మేమే మీకు అందజేస్తాము, ప్రతి ఒక్కరము ఉచితంగా 2, 3, 4, 5 బెడ్స్ ఇచ్చి ఆ మిగిలిన 30 బెడ్లు మేము పూర్తి చేస్తామని చెప్పేసి మనందరి తరఫున మరి బాబాయ్కి, నాగభూషణం గారికి, హాస్టల్ సిబ్బందికి మేము ఆ మాట ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలోనే నేను అప్పటికప్పుడే 5 బెడ్స్ని నా సొంతంగా హాస్టల్కి అందజేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను అందజేస్తానని చెప్పి తెలిసిన వెంటనే మన డాక్టర్ చింతాకరణ గారు, ప్లీజ్, వారి నాన్నగారి పేరు మీద మరొక 3 బెడ్స్ని హాస్టల్కి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వారిని ఒకసారి పరిచయం కావాలని కోరుచున్నాను. ప్లీజ్ 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 ఒక్కసారి 3 బెడ్స్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే ఈ విషయం తెలిసినటువంటి మన మామిళ్ళ వెంకటేశ్వర గారు, డాక్టర్ వారు జిల్లా ఆఫీసర్ గారు, కొత్తగూడెం జిల్లా ఆఫీసర్ గారు, మరి వారు కూడా నేను 2 బెడ్స్ ఇస్తానని చెప్పేసి వారు కూడా ముందు రావడం జరిగింది. నిజంగా ఈ విధంగా మన పేద పిల్లల ఆశా జ్యోతులుగా, పేద పిల్లల అభివృద్ధి కావడం కోసం, పేద పిల్లల్లో వెలుగు నింపడం కోసం, పేద పిల్లల్లో భవిష్యత్తు రావడం కోసం నిర్మించినటువంటి హాస్టల్ భవనానికి మనం ఇచ్చే బెడ్ 5,000 అవుతుంది. ఆ బెడ్ మీద ఎంతమంది పిల్లలు కూర్చొని చదువుకుంటారు, పడుకొని చదువుకుంటారు, ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారో వాళ్ళందరికీ కూడా మనం చేసే పుణ్యం, మనం చేయడం వల్ల మనకు ఆ పుణ్యం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంతటి గొప్ప మహామనిషి అయినటువంటి
కోరాకుల నాగకృష్ణ గారికి, వీర్ల వరప్రసాద్ గారికి, ఖమ్మం జిల్లా యాదవ్ మహాసభ, రాష్ట్ర యాదవ్, తెలంగాణ యాదవ్ మహాసభ తరఫున మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన నూనె శ్రీనివాసరావు యాదవ్ గారిని దమ్మపేట మండల నాయకులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సారీ అండి, జోనిపేన శ్రీనివాస్ యాదవ్ గారు స్వామి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు జంగా సత్యనారాయణ గారికి, పెద్దలు కోరాకుల నాగభూషణం గారికి, రాజేశ్వరరావు గారికి, గోపాలరావు గారికి, ఈనాటి సత్తుపల్లి పట్టణ యాదవ్ కమిటీ తరఫున వన మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ అతిరథ మహారథులకు, కార్యకర్తలకు, మహిళలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా సత్తుపల్లి యాదవ్ వన సమారాధన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ యాదవ బిడ్డలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సత్తుపల్లి యాదవుల వనభోజనాలకి చాలా భారీ ఎత్తున చేశారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఈ విధంగా వనభోజన కార్యక్రమాలు చేయాలా. ప్రతి మండలంలో కూడా అందరూ కూడా ఒకటికొకటి కలిసిపోయి ఎక్కడికక్కడ వనభోజనం చేసుకుంటే పిల్లలు ఒకటికొకటి కలుసుకోవడానికి కీలుకుంటుంది. ఏదైనా కానీ ఇట్లాంటి వనభోజనాలు చేసిన సత్తుపల్లి యాదవ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే. ఇట్లా ఉండమంటున్నాం. శ్రీకృష్ణుడి గుడిని మరి వారు అంగరంగ వైభవం వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జంగా సత్యనారాయణ గారు మరియు యాదవ కురువృద్ధులు, చాలా సీనియర్ యాదవ్ సంఘం అంటే ఆ రోజున కనకరాజు గారి తర్వాత గోళ్ళ వెంకటేశ్వర గారి తర్వాత వాళ్ళ అనుచర్యంతో పనిచేసిన వ్యక్తులు మన గంగుల బాబు గారు. ఈ వాస్తవంగా సత్తుపల్లి అంటేనే కొంచెం రాజకీయంగా మరోడు చైతన్యవంతులైన వ్యక్తులు ఉన్నారు. మోహన్ రావు గారు, రాజేశ్వరరావు గారు, గోపాలరావు గారు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారు, ఇట్లా రాజకీయంగా అనేక మంది అనేక రకాలుగా రాజకీయంగా అభివృద్ధి చెందారు. మాకు కొంచెం సత్తుపల్లి అంటే 50 మంది సుమారుగా అనేక రకాలైన పోస్టులు కొట్టారు. ఇప్పుడు కూడా ఒకవేళ మీకు తెలిసిన మన యాదవ సంఘం పిల్లలు ఖమ్మంలో చదువుకోవడానికి మంచి కన్వీనియంట్ ఉంది. నాగభూషణం బాబాయ్ మంచి ఏర్పాట్లు చేశాడు. అది కాకుండా ఎవరైనా మీ ఇంటి పక్కన తెలిసిన మన బీసీ పిల్లలు ఉన్న పేద పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా 20-30% అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా మనం కలుపుకొని పోవాలా. మనం సంఘజీవులం కాబట్టి రేపొద్దున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికలలో కానీ ఒకవేళ మన దగ్గర మన కులంకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పోటీ చేయొద్దు, రాజీ పడండి. ఒక వ్యక్తే పోటీ చేయండి. ఇద్దరు మన వ్యక్తులు అయినప్పుడు మనం తప్పనిసరిగా ఓడిపోతాం. అందుకని తప్పనిసరిగా మనం ఒక్కళ్ళే పోటీ చేయండి. రాజకీయంగా ఎదగండి, ఆర్థికంగా ఎదగండి, అనేక రకాలుగా మీరంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన వారి మాటల్లో ఈ పిల్లలకి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను సార్. మీకు స్పీచ్ అనేది పిల్లలందరికీ కూడా నేను ఎందుకు డాక్టర్లకు కాకూడదు అనిపించాలి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఏదో మహాసభకు వచ్చిన పెద్దలందరికీ అండ్ సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు కిరణ్ కుమార్ చింత, నాన్నగారి పేరు చింత వెంకటేశ్వర్లు గారు. నేను ప్రజెంట్ లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు కోవిడ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సత్తుపల్లి గంగారం హాస్పిటల్లో చేశాను. కోవిడ్ అప్పుడే అందరికీ తెలుసు ఇక్కడ సర్వీసు. అండ్ ఇప్పుడు పెనుపల్లి మండలంలో కూడా పెనుపల్లి మండలం నుంచి వచ్చిన పెద్దలందరికీ తెలుసు. వాళ్ళు కూడా అందరినీ ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కి మొన్న డెంగ్యూ ఫీవర్ సీజన్లో పంపించారు. చాలా మంది తెలుసుకొని వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ నేను చాలా మందిని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాను. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదివరకు ఇట్లాగా వెళ్తే డాక్టర్లు ఉండరు ఒకటి, రెండోది
అక్కడికి వెళ్ళినా డాక్టర్ చూసినా స్లిప్ మీద ఏదో 4 ట్యాబ్లెట్లు రాస్తారు. అది రెండో విషయం. మూడో విషయము టెస్టులు అస్సలు చేయరు. ఈ 3 చాలా ఇప్పుడు కూడా అలానే అనుకుంటే అవి చాలా తప్పులు. ఇవన్నీ డాక్టర్లు అవైలబుల్ ఉంటున్నాము. టెస్టులు అన్ని రకాల టెస్టులు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో లేని టెస్టులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. అవసరమైతే ఖమ్మం కూడా పంపిస్తున్నాము. ఏదైనా ఇబ్బంది ఉన్న పేషెంట్ని మనము అంబులెన్స్ ఇచ్చి ఖమ్మం మెయిన్ హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తున్నాము. గవర్నమెంట్ సర్వీసెస్ని ముందులాగా తక్కువ అంచనా వేయకండి, ఓకేనా? గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పెనుబలి మండలంలో చాలా మందికి తెలుసుకొని మరి వచ్చారు. వాళ్ళందరికీ తెలిసింది ఈ విషయము. గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని టెస్టులు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ చేసి పంపిస్తారు, సెలైన్ కూడా పెట్టరు. అది కూడా తప్పు విషయము. ఎంతో మందికి సెలైన్ పెట్టాము. ఎంతోమంది చెప్పాలి అంటే వైరల్ ఫీవర్ కేసుల్ని చాలా మందిని ట్రీట్ చేశాము. వాళ్ళు వెళ్ళి మళ్ళీ మన వాళ్ళకి చెప్పి మన వాళ్ళని వేరే వాళ్ళని కూడా మన లంకాసాగర్ హాస్పిటల్కి పంపించారు. పెనుబలి హాస్పిటల్ కాదని మన లంకాసాగర్ హాస్పిటల్కి వచ్చారు. థ్యాంక్ యూ అండి పెద్దలందరికీ సపోర్ట్ చేసినందుకు. అండ్ ముందుగా చెప్పాలి అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించారు. మనకి అంటే ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా అనుభవిస్తున్నాం అంటే కేవలం పేరెంట్స్ అలవే. అలానే ఇప్పుడున్న వాళ్ళు కూడా చదువుకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇందాక పెద్దలు చెప్పారు, మన కులం అనేది, మన కులంలో వాళ్ళు అనేది ముందుకు వెళ్ళలేకపోవడానికి పెద్ద కారణం చదివించకపోవటం. ఆ టైంలో చదువుని మనం చాలా తక్కువ అంచనా వేసాము. అందుకే చాలా మంది లేదు వేరే పనులు చూసుకోవాలి, పొలం పనులు చూసుకుందామా, లేకపోతే ఇంకా ఆవులు తోలుకుందామా, ఇట్లా ఉండే కానీ చదువుకి ప్రయారిటీ ఎవరు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అది చేంజ్ అయింది. చదువు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఈ మా అమ్మగారు నాన్నగారు చేసిన దానికి వాళ్ళ టైంలో నన్ను వీడు ఏదో ఒకటి చదువుతాడులే, వీడిని వదిలేస్తే అయిపోతుంది, ఇంత కష్టపడటం ఎందుకు అనుకుంటా చదవబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంకో 10 మందికి చెప్పగలిగే స్టేజ్లో ఉన్నాను. 10 మందికి మన వాళ్ళకి సహాయం చేయగలిగే స్టేజ్లో ఉన్నాను. వాళ్ళని ఈ స్టేజ్లో నిల్చోబెట్టినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అలానే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇలానే చదివించి మంచి స్థాయిలో ఉంచాలి. ప్లస్ వాళ్ళ కష్టం, ఆ పేరెంట్స్ యొక్క కష్టం ఎప్పుడు తెలుస్తుంది, వాళ్ళకు మంచి స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు తెలుస్తుంది. అందుకే చదువు ఇంపార్టెంట్. ఇందాక పెద్దలు కూడా చాలా మంది చెప్పారు. అండ్ ఇంకొక విషయము మన వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది, మనకెందుకులే అనుకుంటారు ఏదైనా విషయం జరిగితే, కానీ ఇప్పుడు మార్చుకోవాలి. జనరేషన్ మారింది. మనకెందుకులే వాళ్ళ గురించి మనకెందుకు కాదు, మన వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి కంపల్సరీ. వాళ్ళు పట్టించుకోకపోయినా సరే మనం వెళ్ళి పట్టించుకోవాలి. మీరు మన వాళ్ళు అని తెలిస్తే మనమే వెళ్ళి పలకరించి దగ్గరికి తీసుకోవడంలో తప్పేం లేదు. అప్పుడే మన యూనిటీ బలపడుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ప్రోగ్రామ్స్ మన యాదవ్స్కి సహాయం చేయడం, మన వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయడం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటివి ఈ సహాయ కార్యక్రమాలు మండల్ లెవెల్లో కూడా చేయాలని, అండ్ ప్రతి సంవత్సరం ఇలాంటి యూనిటీ యాదవ్ మహాసంవర్ధన ప్రోగ్రామ్స్ పెట్టించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యాదవ ముద్దుబిడ్డ, తెలంగాణ యాదవుల ఆత్మీయ బంధువు, మనందరి బాబాయి మరి మన కోసం వచ్చారు. వారందరికీ అందరం లేచి నిలబడి కరతాళ ధ్వనులతోని మన కోరగల నాగభూషణ యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. వారిని కూర్చున్నాము. గారు పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మనవాళ్ళు అనుభవించాలంటే ఎక్కువ తక్కువ వచ్చేవాళ్ళు గారు. ఇప్పుడు బాగా 2-3 సంవత్సరాల నుంచి మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పాడు హాస్టల్కి తలనిచ్చాడు అనేది. స్థలం అనేది అందరూ కూర్చొని ఒకసారి నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను, మీకు తెలుసో తెలియదు. నేను గుర్రెల 4 సంవత్సరాలు కాశా, పాలేరుగా 4 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత కాలువలో డ్రిల్లింగ్ చేయటం 16 సంవత్సరాలు చేశాను. 16 సంవత్సరాలు లస్కర్గా 23 సంవత్సరాలు చేశాను. అట్లా చేసుకుంటా నైట్ డ్యూటీ చేసుకొని పగులు వ్యాపారంలోకి వచ్చాను. ఆ వ్యాపారంలోకి రాగతల్లికి మా పిల్లగాళ్ళు చదివటానికి ఇది లేకనే డిగ్రీలోనే పని చేయించిన.
అమ్మాయిని 10వ తరగతిలో పనిచేయించిన. నాకు కొద్దిగా కలిసి వచ్చిన తర్వాత నేను సంఘానికి కూడా కొద్దిగా పేద పిల్లలకి చేస్తే బాగుంటుందని ఆలోచనతో నాది ఎర్ల ప్రసాద్ గారిది 900 గజాల స్థలం ఉంటే ఇవాళ గజం 60,000 ఉంటుంది. అది అంటే ఆ 900 గజాల స్థలాన్ని యాదవ సంఘానికి గోకుల్ కృష్ణ సేవా సమితిని ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి చేయకుండా మనం కట్టినాం అనుకో రేపు మా పిల్లగాళ్ళు కూడా రావచ్చు, లేకపోతే నా మనవాళ్ళు కూడా మా పేరు మీదనే ఉంటే రావచ్చు అనే ఉద్దేశంతో అట్లా కాకుండా ఉండాలని గోకుల్ కృష్ణ సేవా సమితిని ట్రస్ట్ చేసి ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే 10 మంది పిల్లలు చదువుకుంటే అక్కడ బాగుంటుంది. 10 మంది ఇప్పుడు హైదరాబాద్లో నేను ఒక బిల్డింగ్ చూసినా, ఏది యాంబాద్లో మనవాళ్ళు కట్టించారు. ఆడ మీటింగ్ నన్ను పిలిచినప్పుడు మనం కూడా ఎందుకు కట్టియకూడదు, మనం కూడా ఖమ్మంలో కట్టిస్తే మన పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక చెప్తున్నాడు సత్యనారాయణ గారు, ఎర్ల ప్రసాద్ గారు అమ్మగారు చనిపోతే ఖమ్మ కళ్యాణ మండపానికి పోతే ఇంకొకరు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు సహాయం చేయకుండా ఉంటే అది ఇక్కడే ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. అలా ఇంత సహకరిస్తేనే అది పైకి పోద్ది. లేకపోతే ఎప్పుడు వాళ్ళే చేస్తారు వీళ్ళే చేస్తారంటే మనం ఉన్నంత కాలం చేస్తారు, తర్వాత అది వీడు పడిపోద్ది. అట్లా కాకుండా దానికి ఒక కమిటీ ఉండి కమిటీకి తగ్గట్టుగా మన బిల్డింగ్ ఉంది, మన పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకునే దానికి మనం చేతనే సహాయం చేయాలనేది ఉదాహరణ రావాలి. ఇలా ఖమ్మంలో ఉందంటే ఎక్కడ మహబూబ్ నగర్ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా మన పిల్లగాళ్ళు వచ్చారు. మహారాష్ట్ర నుంచి మన హాస్టల్లో చదువుకుంటున్నారు. కాకినాడ నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు. మన హాస్టల్లో చదువుకునే పిల్లలు ఎక్కడెక్కడో మరి యాదవపల్లి ఉంటే ఇప్పుడు వచ్చి మరి ఖమ్మంలో హాస్టల్లో చదువుకుంటున్నారు. వేరే కాలేజీలో సీట్లు వచ్చినాయి కానీ హాస్టల్లో ఉండాలంటే 5,000 6,000 అడుగుతున్నారు. అందుకనే మన హాస్టల్లో వచ్చి ఫ్రీగా రూములు ఇచ్చినందుకు మన హాస్టల్లో వచ్చి ఉంటున్నారు. కొంత ఆసరా ఉంటుంది పిల్లలకి. అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా మన సంఘంలో కూడా ఎవరైనా మన బీసీ వర్గాలలో నిలబడ్డప్పుడు ఇదివరకు ఏదైనా కానీ ఇప్పుడు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు నిలబడి గెలవడానికి ప్రయత్నం చేయండి. ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా నిలబడ్డవాడికి సహకరించండి. వాళ్ళని గెలిపించుకునేటువంటి అందరూ సహకరించినప్పుడే మనం అంతా ఐక్యతగా ఉంటాం. లేకపోతే ఎప్పుడు కూడా ఎక్కడేసే బొమ్మ అక్కడ ఇంతమందికి మన రాజకీయంగా ఎదగటం లేదంటే కారణం మనం ఇంత జనం ఉండి ఇంత చేసుకుంటా ఇలా ఖమ్మారు రెడ్డీస్ ఎక్కడ పడితే అక్కడ హాస్టల్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి. వాళ్ళు ఎంత ఐక్యతతో ఉంటారు. వాళ్ళు వనభోజనాలు పెట్టాలంటే ఇంత ఒక్క గుమ్మగూడి ఒక్క అంటే పెడతారు. ఆ విధంగా మనం కూడా తయారు కావాలా. మనం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే ఎక్కడ అభివృద్ధి అయితే అక్కడ మన వాళ్ళందరూ సహకరించేటట్టు ఉంటారు. సహకరించకుండా ఏది జరగదు. కానీ మీరందరూ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి అట్లాంటి హాస్టల్ని ఇంకా కళ్యాణ మండపాలు ఎక్కడ ఉంటే అక్కడ మనం 4 కూర్చోవడానికి కూడా ఇప్పుడు సత్తిపల్లి నియోజకవర్గం ఉంది, సత్తిపల్లి పెరిమెల్లి ఉంది. అక్కడ 10 మంది కూర్చునేటట్టు ఒక హాస్టల్, ఒక భవనం, ఒక ఆఫీసు, ఒక సోదరులు కూడా అలాగే ఫస్ట్ అందరిని ఇంటింటి తిరిగి సొత్తపల్లి ఎంతమంది ఉన్నారని కలెక్ట్ చేస్తే 500 గడపలు మన యాదవ సోదరులు ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలని కార్తీక మాసంలో చేద్దామని చెప్పేసి తిరిగారు. ఆయన 1 సంవత్సరం చేయలేదు, ఇది 3వ సంవత్సరం అన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే తెలుసుకునేది ఏంటంటే మరి కుల ఇది అంటే బీసీకి సంబంధించింది కాదు. బీసీ వర్గాలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక రాజకీయం పరంగా వస్తే 5 సంవత్సరాలు పదవులు ఉంటాయి పోతాయి, కానీ ఆ పేరు అనేది ఎప్పటికీ నిలిచిపోద్ది స్థిరస్థాయిగా కూడా. అలాగే మీకు కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా ఎవరూ కూడా మరి ఎలక్షన్లో నిలబడాలి అని ఉద్దేశించి నిలబడండి. కాదంట్లా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఉన్న వాళ్ళు కూడా పదవుల్లో లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా మీరు నిలబెట్టినందుకు మేమందరం కూడా సహకరిస్తాం. అప్పుడు ఎందుకంటే పదవి అనేది వస్తుంటది పోతుంటది, మరి చేసాము అనేది పేరు ఒకటి మనకి ఎప్పటికీ ఉంటుంది బతికినంతకాలం లైఫ్లో.
మరి ఈరోజు ఒక వార్డు గెలవాలంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఆ వ్యక్తి ఉన్నప్పుడు కూడా మనం మంచి పనులు చేసేయనేది మన చేతనైన పని వాళ్ళ ఫస్ట్ నుంచి చేస్తుంటేనే ఆ వ్యక్తిని నిలబడితేనే ఆ వ్యక్తికి ఓటు వేయగలుగుతారు ఎవరైనా. ఆ వ్యక్తికి ఓటేస్తే ఏం చేశారు ఏంటి అనేది కాదు. నేను మున్సిపల్ చైర్మన్ చేశానంటే మా వార్డు నడుస్తుంటే కూడా మట్టి గుంటలో నేను వెళ్ళినప్పుడు సింగరేణి అయితే మాకు అక్కడ సింగరేణి ఉండేదన్నమాట. అక్కడికి నడుస్తుంటే నేను ఎందుకు నిలబడ్డాను అనేది బాధ వేసింది నాకు. తిరగలేక కూడా కాళ్ళు నొప్పి వచ్చాయి అనమాట. అలాంటి రోడ్డు అలా జారిపోతుంది అనమాట. అలా ఉందనమాట. మేము రోడ్లు మోపించినాం అనమాట. అప్పుడు మరి అలా ఆఫీస్ కట్టించామంటే మా ఆయామంలోనే మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. మరి అలా ఉంటుంది అనమాట వ్యక్తులు. రాజకీయం అంటే మంచి పని. మనం ట్యాబ్ సింగరేణి దగ్గర మేము 150 ట్యాబ్ కలెక్షన్ లేపించాము. అంటే ₹1 కూడా తీసుకోకుండా మంచి పనులు అనేవి అయ్యాయి. ఏదో మనం డబ్బు ఇస్తే వస్తుంది, డబ్బు పోతే వస్తుంది అని. ఇవాళ కూరాకులు లాభేశ్వరుడు ఖమ్మం జిల్లాలో ఒక 50 కుటుంబ సభ్యులకి అందరూ కట్టారంటే ఇవాళ 10 కుంటల స్థలం ఉన్నా 2 గజాల స్థలం ఉన్నా కొట్టుకుంటారు కొంతమంది. నా స్థలంలో ఎందుకు కంచె కట్టామని చెప్పేసి. అలాంటి వ్యక్తులు మరి ఉన్నారంటే ఈ రోజులలో మరి మంచి వ్యక్తి, మంచి తెలిసిన వ్యక్తులు కాబట్టి మనం నలుగురికి సహకరించాలి. మనం ఉన్న దాంట్లోనే, మనం సంపాదించుకున్న దాంట్లోనే, ఎక్కడ నుంచో రాదు. మనం కష్టపడ్డ సొమ్ములోనే తను సంపాదించుకోగలిగారు కాబట్టి నలుగురికి సేవ చేస్తున్నారు, నలుగురికి చదువు చెప్పిస్తున్నారు, నలుగురికి భోజనం పెట్టిస్తున్నారు. ఇవాళేదో మనం వెళ్ళామో వసూలు చేసామో ఈ ఒక్కరోజు మాట్లాడటం గురించి కాదు. ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఎప్పుడు కూడా అందరం కలిసి సింగరేణి వాళ్ళు కూడా మా కాలనీకి 10వ వార్డుకి కూడా వాళ్ళు కూడా మాకు అన్ని రోడ్లు కూడా సీసీలకు కూడా చాలా వాళ్ళ నుంచి కూడా మాకు అమౌంట్ వస్తుంది అనమాట. ఆ అమౌంట్ కూడా మేము కలెక్ట్ చేసి సీసీ రోడ్లు వేయించగలిగాం. మరి కొంతమంది మా కాలనీలో కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మేము సింగరేణి ప్రియో గారి దగ్గరికి వెళితే మా దగ్గర నుంచి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏదో ఒకటి ఒక పని లేడీస్కైనా జెంట్స్కైనా ఇప్పించామన్నమాట. అలాంటి పనులు ప్రాముఖ్యత గంగుల బాబు గారు నాకన్నా ముందు చాలా బాగా వివరించడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా యాదవ్ వంశం, యదు వంశం శ్రీకృష్ణుడి అంశం నుంచి ఇచ్చిన మనందరం కూడా శ్రీకృష్ణుడి వారసులుగా, ఆ కృష్ణ భగవానుడి బిడ్డలుగా మనందరం జీవనం కొనసాగిస్తున్నాం. గతంలో మన చరిత్ర ఎంతో ఘనమైంది, కానీ రాను రాను మసకబారటం. దాని తర్వాత బాబు గారు అన్నట్టు ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి చిగురిస్తున్న అంశాలు కనపడుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా కారణం చదువు లేక వెనకబడటమే మన యొక్క కులానికి పెద్ద శాపం. ఆనాడు మరి గంగుల బాబు గారు లాంటి వాళ్ళు కల్లూరులో చదువుకొని మరి ఈ ప్రాంతంలో టీచర్గా విచ్చేసి మరి ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. మరి ఆ తరం నుంచే మన వాళ్ళు కనుక ఎక్కువ మంది చదువుకొని ఉంటే మనం కూడా ఈ సమాజంలో ఇంకా చాలా ముందుకు పోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే అభినందిస్తూ మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై యాదవ్, జై మాధవ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సత్తుపల్లి పట్టణ యాదవ్ నాయకులు జోనిపైన శ్రీనివాస గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి యాదవ పెద్దలందరికీ నమస్కారం. ఈ యాదవ వన సమారాధన అనేది మాకు ఫస్ట్ నుంచి మేము గోపాలరావు కానీ నేను కానీ మా గురువు గారు గంగుల బాబు గారు మేము చదువుకునేటప్పుడు గంగుల బాబు గారు మన యాదవ్ అని మాకు కూడా తెలియదు. ఆయనే జోని పైన ఈ యాదవ బిడ్డ, అరే ఇట్రారా, మీ ఇంటి పేరే, మీరు మీ ఆయన పేరేంటి, మీ అమ్మ పేరేంటి అని ఆ రోజుల్లోనే మాకు ఈ యాదవ బంధువులు యాదవ సంఘం గురించి ఆయన అయితే ఎక్కడ ఖమ్మంలో జరిగినా కానీ, కిన్నెరసాలలో జరిగినా కానీ, కొత్తగూడెంలో జరిగినా కానీ ఇట్లాంటి వన సమారాధన అక్కడక్కడ అప్పుడు ఖమ్మం, కొత్తగూడెంకి పాల్వంచ కిన్నెరసాలలో జరుగుతుంది. ప్రత్యేకంగా మమ్మల్ని ఎమ్మట పెట్టుకుని ఈ గంగుల బాబు గారు, మా సారు, మా గురువులు మమ్మల్ని తీసుకెళ్ళి మనం ఇలా చేయాలరా, ఇట్లా చేయాలరా అన్నారు. కాలక్రమేణా కొంతకాలం తర్వాత, అంటే మా డిగ్రీలు అయిపోయినాయి, మేమంతా ఇది పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత
ఈ విధంగా ఇప్పటికి ఇది ఆరోసారి ఈ సత్తుపల్లిలో ఈ వన సమారాధన జరుపుకోవడం జరిగింది. మా గురువు గారు ఇట్లా చేయాలరా అంటుండే. నాకు కూడా భయం వేసేది, అవుతావా సార్ ఏదో అంటున్నారులే కానీ మనం అందరం ఇట్లా సమావేశం అవుతావా అని అప్పట్లో నాకు అనిపించేది. సరే మా గురువు గారు నాకు చెప్తుంటే మాకు చాలా సంతోషం. నేను చూడగలను అంటే నాకు కూడా బాధేసింది, అదేంటి ఈయన గారి కళ ఇంత ఉందా అని. సరే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ వన సమారాధన అందరికీ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. కొనసాగించవలసిందిగా కృష్ణారావు. దూదిపాల రాంబాబు గారిని వేదిక మీద రాసుకుంటున్నాము. బహుశా మరొక యువ రాజకీయ కేంద్రంగా చెప్పొచ్చు. సత్తుపల్లి మున్సిపాలిటీ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో 16వ వార్డు నుంచి కౌన్సిలర్ ఎన్నికైన వ్యక్తి. ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల పరంగా ఎటు చూసినప్పుడు కూడా మళ్ళొక్కసారి బీసీ కంటూ ఛాన్స్ వస్తే చైర్మన్ రేసులో మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి మన దూదిపాల రాంబాబు గారు. ఆయన ఒక యువశక్తిలాగా తయారవడం జరిగింది. అధికార పార్టీలను సైతం ఆయన మనసుకు నచ్చకపోతే ధిక్కరించి మరి తన యొక్క రాజకీయాన్ని ముందుకు తీసుకుపోతూ యువతలకు ఆదర్శవంతంగా ఉండి అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వారి యొక్క ఉపన్యాసం అనేది యాదవ దంపతులందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి జరిగే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టడానికి ముందుకు పోతూ ఉంటారో తెలియజేస్తున్న కోరుతున్నాం. ముందుగా వేదిక వచ్చిన మన పెద్దలందరికీ, అదేవిధంగా ఈనాటి యాదవ వన సమారాధన మహోత్సవానికి విచ్చేసిన యాదవ ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ యాదవ వన సమారాధన మొట్టమొదటిసారిగా నాకు గుర్తున్నప్పుడు 2007లో ఒకసారి ఎల్ఐసి ఏజెంట్ల మిత్రుల ఆధ్వర్యంలో జరిగిందండి. ఆ తర్వాత మా హయాం వచ్చిన తర్వాత అరే అన్ని పొలాల వాళ్ళు పెట్టుకుంటున్నారు, మేము పెట్టుకోలేకపోతున్నాం ఏంటని చెప్పేసి మన వాళ్ళందరూ అడుగుతుంటే 2017లో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది మన మిత్రులందరి సహకారంతో. ఆ రోజు అసలు ఏంటి పెడదామా వద్దా ఏంటి అని చెప్పేసి మన గోపాలరావు గారిని, గంగా సత్యనారాయణ గారిని, మన ఎంఆర్ఓగా ఉన్నటువంటి రామకృష్ణ గారిని అందరూ పిలిచి అసలు ఏంటి మళ్ళీ కొనసాగిద్దామా ఈ కార్యక్రమం వద్దా, అయితే సక్సెస్ అవుద్దా, మనోళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదా, ఆర్థిక పరిస్థితులు ఏంటంటే వీళ్ళందరూ ఎంతో ధైర్యంగా చేసుకుందాం, అందరం కలిసి చేద్దాం, పిలుద్దాం, మొదలు పెడతాం. ఒకవేళ డబ్బులు అయితే తలా 10,000 వేసుకొని అయినా సరే దీన్ని కొనసాగించాల్సిందే, ఎట్టి పరిస్థితులు ఆపడానికి వీల్లేదని చెప్పి ముందుకు వచ్చినందుకు ముందుగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మీరందరూ రావాలి, ప్రతి సంవత్సరం కలవాలని మేము కోరుకుంటున్నాం. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మేము ఆశించిన స్థాయిలో రావట్లేదు, అంత త్వరగా రావట్లేదని కొంచెం మనసుకు బాధగా ఉంది. సరే ఏది ఏమైనా ఈ మాత్రమైనా విజయవంతం చేసేందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా చూసుకుంటే ఈ వన సమారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బావగారు రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ముందు పరిచయాలు పెరగాలి. ఇందులో ఎంతో కొంత స్వార్థం ఉండకూడదు. ముందు పరిచయాలు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్లిళ్ళు, దాని ఆంతర్యం అనేది అదే ఉంటుంది. వాస్తవంగా ఎలాగో యాదవులమే అందరం, ఎవరికి సూట్ అవుతారు ఏంటనేది దీని ముఖ్య ఉద్దేశం నా అభిప్రాయం. ఇంకో విధంగా ఏంటంటే మన దగ్గర లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు. వీరందరూ కూడా మన జీవిత గమనంలో ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడతారు. ఎప్పుడైనా పక్క గ్రామం నుంచి మనకు ఒక రాజకీయ నాయకుడు సహకారం అవసరం అయితేమో, ఒక మంత్రి గారి దగ్గరకో, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకో, ఒక రికమెండేషన్ కోసం, మన పిల్లలకి విద్యాభ్యాసంలో సీట్ల కోసం అవసరం అవుతుందో అలా ఉపయోగించుకోవాలి. అట్లాగే వైద్య సదుపాయాలు ఎవరు ఇవ్వగలుగుతున్నారు, మన డాక్టర్ అనే మన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ అభిమానం వేరే ఉంటది. ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి నా ఒక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మన యాదవ సంఘం కోరుకునేది కూడా అది. సత్తుపల్లి అందరం ఉంటున్నాం, మరి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, మన డాక్టర్ అవసరం అయితే ఎవరి దగ్గర పోవాలి, డెంటిస్ట్ అవసరం అయితే ఎవరి దగ్గర పోవాలి, ఎండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్నో అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర మనం వెళ్ళలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. మన వాళ్ళ వ్యాపారాలని మనం ప్రోత్సహించుకుందాం, మన లీడర్లని మనం గుర్తించుకుందాం అని చెప్పేసి నా ఉద్దేశం. సమయాభావం వల్ల ఎక్కువ నా మాట లేకపోతే గమనించాలి. అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై యాదవ్, జై జై మాధవ్. థ్యాంక్ యూ అనంటారు. మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి, బహుశా అతి చిన్న వయసులోనే తహసీల్దార్ స్థాయికి వెళ్ళి మన యొక్క యువతకి ఎంతో ఆదర్శవంతంగా ఉన్నటువంటి సెన్ను వెంకటకృష్ణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదికను అలంకరించిన
యాదవ్ సోదరులకి మరి పెద్దలకు స్టేజ్ ముందు ఉన్నటువంటి మా అక్క చెల్లెల అందరికీ ధన్యవాదాలండి. సమయభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా తెలియజేయనుగా నేనైతే తహసీల్దార్గా ఉన్నాను, ప్రస్తుతం అసరాపడి ఎంఆర్ఓగా చేస్తున్నాను. రెవెన్యూలు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు ఎనీ టైం ఏటైనా నేను లోకల్లో సత్తుపల్లిలో గురుపాటు రోడ్లో ఉంటాను. మీకు ఏమైనా విషయం డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు, మా ఇంటికి రావచ్చు, వచ్చి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 5 కోట్ల విలువైనటువంటి పేద పిల్లలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి గోకుల్ భవనాన్ని నిర్మించుకొని మన కోరగా నాగభూషణం గారు, వీర్ల వరప్రసాద్ గారి నాయకత్వంలో కోట్లాది విలువైనటువంటి హాస్టల్ భవనం నిర్మించుకొని 300 మంది పేద పిల్లలు అక్కడ చదువుకొని మరి అనేక